ఒకే అంశాన్ని ఎలాగ వక్రీకరించి రాయొచ్చని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆ గంగతో రాంబాబు సినిమాలో పెట్టారు. ఇప్పుడు సేమ్ ఆయన వార్తల్నే ఉటంకించవచ్చు. జగన్ టైంలో డ్రగ్స్ పట్టుకునేవాళ్ళు, గంజాయి పట్టుకునేవాళ్ళు. ఆ వార్తలు పేపర్లో వచ్చాయి. ఆ క్లిప్పింగ్ చూపించి ఈ ప్రభుత్వం అంతా గంజాయి రాజ్యమే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, పేపర్లో వార్తలు కూడా రాసేవాళ్ళు. పట్టుకున్నారని కాదు, వీళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారు. ఎర్రచందనము అప్పుడు పెద్ద ఎత్తునే పట్టుకున్నారు. పట్టుకున్నదంతా కూడా అది వైసీపీ వాళ్ళే ఎర్రచందనం దవ్వుతున్నారు, అప్పుడప్పుడు పట్టుకుంటారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా మీద కఠిన చర్యలు తీసుకున్నాం. 506 కేసులో 1230 మందిని అరెస్ట్ చేసి 372 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. 12 మంది ప్రధాన స్మగ్లర్ల మీద పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నాం. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి ఆ ప్రాంత పోలీసు అటవీ శాఖల సంబంధింతో ప్రత్యేక ఆపరేషన్ల నుంచి 35.6 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నాం. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో గతంలో జైలు శిక్షల రేటు 3% కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు 90% కేసులు నిందితులకు శిక్షలు పడుతున్నాయంటూ అటవీ శాఖ ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్కి వివరించారు. అప్పుడు ఏమన్నా వీళ్ళని విడిచిపెట్టమని చెప్పారా? ఎవరినైనా కేసులు పెట్టద్దని చెప్పారా? అప్పుడైనా ఇప్పుడైనా అటవీ శాఖే చర్య తీసుకోవాలి. ఆపేది ఎవరు లేదు. కాకపోతే చెప్పేటటువంటి సందర్భంలో, వార్త రాసే సందర్భంలో జరిగేది అది. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే కఠినంగా వ్యవహరించండి అని ఆదేశాలు ఇచ్చారు.